పూజా విధానంలోని ముఖ్యాంశాలు 1. పూజ సిద్ధత సామాగ్రి పూజకు కావాల్సిన సామగ్రి పసుపు కుంకుమ బెల్లం పాలు ఇతర నైవేద్యపు వస్తువులు పండ్లు పళ్ళి పానకాలం పూజానికి అవసరమైన అలంకరణ వస్తువులు సమయం తెలుగు 2. పూజ విశద ప్రక్రియ తోరం సిద్ధం గణపతిని ప్రార్థనతో పూజ ప్రారంభం కలశ పూజ సంకల్పం ధ్యానం ఆవాహనం నం పాద్యం అర్ఘ్యం ఆచమన పంచామృత స్నానం శుద్ధోదక స్నానం అరపడం ఇవి ప్రతి పూజ భాగాలు వస్త్ర ఆభరణాల సమర్పణ యజ్ఞోపవీత ధారణ గంధ పుష్పాలతో పూజడం వరలక్ష్మి అష్టోత్తర శతనామ వల్లి పఠనం తోర పూజ వ్రత కథ వాచనం మరియు దేవీ సాక్షాత్కారం సమయం తెలుగు వికీపీడియా 3. కలశ అలంకరణ మరియు ఉపకరణాలు ఇంటికి ప్రవేశద్వారంలో వాయనం రంగోలీ పూజా గదిలో కలశాన్ని అలంకరించాలి కలశంలో మామిడి ఆకుల వందనం పూలు బియ్యం బిళ్లలు నాణేలు నున్నారు నెయ్యి వంటివి యందు ఉంచాలి పైపైగా కోకోనట్ను ట్యూర్మరిక్తో అలంకరించి ముంత పెట్టాలి దీన్ని ఒక దేవి ముఖంగా భావించవచ్చు వికీపీడియా 4. పూజ సమయం నియమాలు పవిత్ర శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని నిర్వహించాలి సమయం తెలుగు వికీపీడియా పూజకు శుభ ముహూర్తం పాటించకపోతే వ్రత ఫలితాలు తగ్గే అవకాశం ఉంది కొన్ని దినచర్యలను వ్రతరోజు చేయకూడదని సూచించబడింది సమయం తెలుగు 5. అలంకరణ పూజా వాతావరణం పూజా మండపాన్ని పుష్పాల దీపాల కళపట్టణాలతో శుభ్రముగా అలంకరించాలి లక్ష్మీదేవి అవతారానికి సుగంధపూరిత కళాత్మక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా శ్రద్ధతో భక్తి పూజను చేయడం పేర్లేదు సమయం తెలుగు సారాంశంగా పూజా ప్రముఖ దశల లెక్క దశ చర్యలు 1 సరైన సామాగ్రి సిద్ధం నైవేద్య అలంకరణ 2 తోరం తయారీ గణపతి పూజ కలశ పూజ 3 సంకల్పం వసన పాద్య అర్ఘ్య చిన్మానం పంచామృతం ఆచమన శుద్ధోజక స్నానం 4 వస్త్ర ఆభరణాల సమర్పణ ప్రసాద పూజ 7గా పఠనం తోర పూజ 5 వ్రత కథ వినడము చదవడం ప్రదక్షిణ మర్యాదతో నమస్కరణ పండితుల ప్రాతినిధ్యం లేకుండా కూడా చేయగలవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్